అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైనీస్ రాణి. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను అండి. అదేంటంటే కొబ్బరి అన్నం అనమాట. కోకోనట్ రైస్ అయితే చాలా త్వరగా అయిపోతుందండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి అన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. కొబ్బరి అన్నం తయారు చేసుకోవడానికి ముందుగా కుక్కర్లో కడిగిన బియ్యం 1 కప్ తీసుకుంటున్నానండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్ళు పోసుకుంటాం కదా. ఇక్కడ నేను కొబ్బరి పాలు పోస్తున్నాను అనమాట. వాటర్కి బదులుగా 1 and 1/3 కప్ కొబ్బరి పాలు పోసుకోవాలండి. ఇలా పోసుకున్న తర్వాత కళాయి పెట్టుకొని కుక్కర్పై మూత పెట్టుకొని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత విజిల్ తీసి ఒకసారి మూత తీసి కింద నుంచి రైస్ని కలయి పెట్టుకోవాలండి. ఈ రైస్ అంతా కలయి పెట్టుకున్న తర్వాత నేను ఒక సపరేట్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను అనమాట. రైస్ వేడిగా ఉన్నప్పుడే రుచికి సరిపడా ఉప్పు చల్లుకొని బాగా కలయి పెట్టుకోవాలి. ఇలా రైస్ అంతా కలయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకోవాలండి. ఇప్పుడు దీనికి ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు కొంచెం, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపు ఎర్రగా వేగనియాలండి. పోపు బాగా ఎర్రగా వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా బాగా వేగిన తర్వాత ఒక 1/2 కప్పు కొబ్బరి కూడా వేసుకొని బాగా కలయపెట్టుకోవాలి. ఈ కొబ్బరి కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు కలయపెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 30 సెకండ్స్ టైం సరిపోతుంది. చూసారు కదా, కొబ్బరి కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పోపు అంతా తీసి మనం రైస్లో వేసి కలయపెట్టుకోవాలి. చూసారు కదండి, బాగా కలయపెట్టుకోవాలి. ఇలా రైస్ అంతా బాగా కలయి పెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ అలా కలయి పెట్టుకోండి. బాగా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీన్నంతా ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, చాలా టేస్టీ కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.